హృదయ నైవేద్యం 6వ భాగంలో మనం శ్రీ భోగరాజు దంపతుల యొక్క ప్రశాంతి నిలయం, ఆ ప్రశాంతి నిలయంలో వారి యొక్క జీవనం ధార్మిక సేవలతో, అలాగే అనేక ఆధ్యాత్మిక విషయాలతో, వారు నిత్యం చేసే సత్కర్మలతో, యోగ సాధనతో, అలాగే ఇప్పటిదాకా మనం తెలుసుకున్న అనేక అంశాలు వారు జీవితంలో తెలుసుకుని పాటించి ఆ తరువాత 10 మందికి చెప్పడం వారి యొక్క జీవన శైలి. ఇటువంటి పుణ్య దంపతులు నేటి కాలంలో మనం కాగిడా పెట్టి వెతికినా ఎక్కడ కనిపించని పరిస్థితి. ఎంతో ఆదర్శవంతమైన జీవితం గడిపిన దంపతుల జీవిత చరిత్రను 10 కాలాల పాటు, 10 దశాబ్దాల పాటు 10 మంది ఈ సమాజంలో గుర్తుపెట్టుకుని వారిని మార్గదర్శకంగా తీసుకుని పుణ్యప్రదం చేసుకునే ప్రతి జంట 100 ఏళ్ల పంట. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఆదర్శ జీవితానికి ఎటువంటి విషయాలు ప్రాముఖ్యత ఇస్తాయో తెలుసుకున్నాం. మరి తెలుసుకోవడమే కాకుండా సాధ్యమైనంత వరకు వీటిని మనందరం ఆచరణలో పెట్టి శ్రీ భోగరాజు దంపతుల యొక్క జీవితాశయం, భారతీయ వివాహ వ్యవస్థలో ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించాలి అని వారు పడే తపన మనందరం కలిసికట్టుగా వారికి తోడుగా ఉంటూ ఈ సమాజంలో మరికొంతమందికి స్ఫూర్తినిద్దాం. ఆహా లా 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 సుప్రశస్తమైన గృహస్థు ధర్మంబు భవ్య భారత కీర్తి విశ్వమందు నస్వరంబు గదాని నవ్యతరముల నిలుప నిట్టి దృశ్య కావ్య స్ఫూర్తి వలయు ఈ హృదయ నైవేద్యమను సత్యప్రభల కాంతి నిత్య నూతన చేతన ధార్మిక దాంపత్య జీవన రథకేతనము. అందరికీ నమస్కారం. హృదయ నైవేద్యం 7వ భాగానికి ప్రేక్షకులందరికీ ఇదే మా స్వాగతం. ఇది ఒక ప్రత్యేకమైన భాగం. శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, సకల కళానిధి అని పిలవబడే శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారికి ఆ పేరు ఎలా వచ్చిందో మీ అందరికీ తెలియజేస్తాను. భోగరాజు సత్యనారాయణ గారు 1978-82 మధ్యకాలంలో నాగార్జున సాగర్ పనులలో ఆయన ఉద్యోగ నిర్వహణ చేసే సమయంలో వినుకొండలో కొంతకాలం నివసించారు. ఆ సమయంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గాలి శేషగిరిరావు గారు, విశాఖపట్నం వాస్తవ్యులు, ఆ సమయంలో వినుకొండ సందర్శించడం, శ్రీ భోగరాజు సత్యనారాయణ గారి దంపతులు వారికి ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఆ విధంగా ఆయన ఆ సమయంలో భక్తి ప్రవచనాలు చెబుతూ శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారి గురించి, ఆమె యొక్క నిశిత పరిశీలన, సూక్ష్మ పరిశీలన, ఎన్నో విషయాలపై ఆమెకు ఉన్న అవగాహన, అలాగే లలిత కళలు, సంగీతం, సాహిత్యం, ఇలా ఎన్నో రకాల ప్రక్రియలలో ఆమెకున్న నైపుణ్యాన్ని గమనించి శ్రీ శేషగిరిరావు గారు ఆమెను సకల కళానిధి అని సంబోధించారు. అప్పటి నుండి శ్రీ భోగరాజు సత్యనారాయణ గారు సూర్యప్రభని సకల కళానిధి అని పిలవడం మొదలుపెట్టారు అని
నేను ఆయనతో మాట్లాడినప్పుడు తెలుసుకున్న విషయాన్ని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. నిజం చెప్పాలంటే శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు సకల కళానిధి అనే బిరుదుకు ఆమె సంపూర్ణంగా అర్హులు. ఈ విశ్వంలో అనేక వింతలు, అందులో మమతానురాగాలతో అలరారే మానవ జన్మ ఒక వింతే. జీవించినంతకాలం ఈ అద్భుతమైన మానవ జన్మ అనుభవించాలి కొంత. అలా అనుభవిస్తూ దైవత్వం నిండాలి మనసంతా. అలా దైవత్వం నిండిన ఒక అద్భుతమైన విశిష్టమైన వ్యక్తి శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి, సకలావనికే కల్పవల్లి. సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది. సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది. మల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ. అందుకే ఆమె సకల కళానిధి అని పేరు తెచ్చుకున్నారు. పువ్వు పరిమళం గుప్పుమంటుంటే ఎంత బాగుంటుందో, అలాగే గుండె కొట్టుకున్నంతకాలం ప్రశాంతంగా ఉండాలంటే పరిమళించే మధుర భావాలు ఎద నిండా పూయించాలి. అటువంటి మధురమైన భావనలు మరి ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సేవలను ఆచారాలను భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ చిత్రకళలైతేనే, లలిత సంగీతం అయితేనే, తెలుగు పద్యాలు అయితేనే, తెలుగు పాటలైతేనే, అవి మంగళహారతులైన అలనాటి బంగారం లాంటి సినిమా పాటలైన శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు అద్భుతంగా చిన్న వయసు నుండి ఎన్నో వందల వేల పాటలు, గీతాలు, అలాగే సంగీత సాధన, మరి ఇంకా చెప్పాలంటే యోగ సాధన, ఒకటేమిటి రెండేమిటి 64 కళలలో అన్ని కళలలో ఆరితేరిన ధర్మపత్ని శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు. అందుకే ఆమెకు సకల కళానిధి అనే పేరుకి ఆమె సంపూర్ణంగా అర్హులు. శ్రీ భోగరాజు సత్యనారాయణ గారు ఆమె యొక్క కళలన్నీ చక్కటి చిత్రమైతేనే, అలాగే శ్రావ్యమైన పాట అయితేనే, ఒక పద్యం అయితేనే, ఒక శ్లోకమైతేనే, ఇలా చెప్పుకుంటూ వెళితే కొన్ని వందల పాటలు, కొన్ని వందల చిత్రాలు, ఆమె ఎంతో నైపుణ్యంతో తయారు చేసే చక్కటి బొమ్మలు, ఎన్నో ఎన్నో ఆమె సృజనాత్మకతతో రూపుదిద్దుకున్నాయి. వాటిలో కొన్నిటిని మీకు చూపిస్తున్నాను. ఆమె యొక్క అనేక చిత్రాలు, ఆమె జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో సృజనాత్మక భావాలతో కూడి ఉన్న కొన్ని రూపాలు, అలాగే ఆమె జీవన శైలి ఒకసారి చూస్తారా?
చూసారా, ఎన్నో అద్భుతమైన కళాఖండాలు, ఎన్నో రకాల సృజనాత్మకతతో కూడుకుని ఉన్న రూపాలు, బొమ్మలు, పాటలు, పద్యాలు, శ్లోకాలు, ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. మరి వీరి జీవితంలో ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, మన భారతీయ సాంప్రదాయ కట్టుబాట్లను అలాగే సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ తెలుగు భాష మీద మక్కువతో వీరి యొక్క జీవితంలో వారు చేసే ప్రతి ప్రక్రియకు తెలుగు సంవత్సరాల పేర్లు పెట్టి ఆ విధంగా వారి యొక్క భావ ప్రకటన చేసుకునేవారు. మనకి తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవ విభవ అంటూ అలా వచ్చే 60 సంవత్సరాలని మననం చేసుకుంటూ, అది ఒక పాటల ఆల్బమ్ అయితేనే, లేదా సంగీత సాధనలో ఆమె వ్రాసుకునే వారు చేసే అనేక ప్రక్రియలకు ఈ సంవత్సరాల పేర్లు పెట్టి వాటిల్ని భద్రంగా దాచుకునేవారు. అంతేనా? అలాగే మన యొక్క తెలుగు మాసాల పేర్లు తెలుగు మాసాలు వాటి పేర్లతో కూడా అనేక ప్రక్రియలకు వాటి పేర్లు పెట్టి నిత్యం మననం చేసుకుంటూ ఉండేవారు. ఇంతటితో ఆగిపోలేదు. మనకి 12 రాసులు, 12 రాసులకి 27 నక్షత్రాలు. వారు ఈ నక్షత్రాల పేర్లతో కూడా అనేక ప్రక్రియలకు పేర్లు పెట్టి వాటిని కూడా మననం చేసుకుంటూ ఉండేవారు. చూసారా, ఈనాటి కాలంలో ఎంతోమందికి మన తెలుగు సంవత్సరాలు ఎన్నో కూడా తెలియదు, వాటి పేర్లు అసలే తెలియదు. ఇక నెలల పేర్లంటారా, జనవరి, ఫిబ్రవరి అంటూ ఆంగ్లంలో తప్ప అచ్చ తెలుగులో తెలుసుకునేవారెంతమంది. ఇక నక్షత్రాలు, వాటి యొక్క పరిజ్ఞానం చాలా అరుదుగా కొంతమందికే ఉంటుంది ఈనాటి కాలంలో. కానీ 50 సంవత్సరాల క్రితమే అద్భుతమైన పరిజ్ఞానంతో తెలుగు భాష మీద గట్టి పట్టుతో మన భారతీయ సాంప్రదాయాలని గౌరవిస్తూ తెలుగు భాషలో సంవత్సరాలని, మాసాలని, నక్షత్రాలని, అలాగే రాసులని నిత్యం మననం చేసుకుంటూ వాటిని 10 మందికి తెలియజేస్తూ ఈ ధర్మపత్ని శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారు నిజంగా ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనే పాటకి ప్రతిరూపంలా 50 సంవత్సరాల క్రితమే ఆమె యొక్క జీవన శైలి ఉండేది.
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన, కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణే మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చేసేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇంత అద్భుతమైన కళా తపస్వి, బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక లలిత కళలు, అలాగే ధార్మిక సేవలు, అలాగే దైవికమైన నిత్య కృత్యాలతో అలరాడే ఆమె యొక్క జీవితం నిజంగా నేటి తరానికి మార్గదర్శకం అని మీ అందరికీ ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. సకల కళానిధి అనబడే ఈ అద్భుతమైన దృశ్య కావ్యం ఈరోజు మీ అందరికీ నాకున్న పరిజ్ఞానంతో వివరంగా తెలియజేశాను అని నేను మనస వాచ కర్మన నమ్ముతూ ఈ వివరాలన్నీ సంపూర్ణంగా తెలుసుకుందుకు శ్రీ భోగరాజు సత్యనారాయణ గారు ఏర్పాటు చేసిన సకల కళానిధి అనే ముఖ పుస్తక గ్రూప్లో మీ అందరూ ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతమైన చిత్రాలు, ఎన్నో సృజనాత్మకతతో కూడుకొని ఉన్న ఆమెచే తయారు చేయబడిన రూపాలు, ఆమె స్వయంగా పాడిన పాటలు, పద్యాలు, శ్లోకాలు, ఇవన్నీ కూడా ఆసక్తి ఉన్న ప్రతి ప్రేక్షకుడు, ప్రేక్షకురాలు సకల కళానిధి గ్రూపులో మరింతగా తెలుసుకోవచ్చు. ఇంత అద్భుతమైన ఆదర్శ మహిళ సకల కళానిధి శ్రీమతి భోగరాజు సూర్యప్రభ గారి జీవితం, వారి యొక్క జీవన శైలి మనందరికీ, నేటి తరానికి మార్గదర్శకంగా ఉండాలని మరొక్కసారి విన్నవించుకుంటూ మీ జికి. నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతా స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ కరిష్యే వచనం తవ. ఓ కృష్ణ, ఓ అచ్యుత, నీ కృపచే నా మోహం పూర్తిగా తొలగినది, స్మృతిని పొందితిని, ఇప్పుడు సంశయరహితుడనైతిని కనుక నీ ఆజ్ఞను తలదాల్చదను.